రాజా రాజేంద్ర, నువ్వు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీలాంటి నీచుడు బతికుండకూడదు. రఘునాథ్ గారు, రాజేంద్ర గారు చెప్పింది నిజం. చూడు, అలేక అది నాకు ఇచ్చేసాయి. అది అరే దామోదర్, దామోదర్, దేవుడా, తనకేమైంది? దామోదర్, అయ్యగారు, తమరి ఆ లేఖ అక్కడెక్కడో పడింది. ఇది మహారాణి గారి లేఖ. ఇందులో మహారాణి గారు తన నిర్ణయం పూర్తిగా ప్రజలకు వివరించారు. దీన్ని మీరు రఘునాథ్కి అందజేయాలి. దీని మీద ఝాన్సీ రాజముద్రిక ముద్రే లేదు. దామోదర్, దామోదర్. అవును మహారాణి గారు, మన రాజముద్ర నా దగ్గర ఉన్న మాట నిజమే. నేను రాజముద్రని ఆ లేఖ మీద వేశాను, కానీ ఆ లేఖ అసలు లేఖ కాదు. ఎందుకంటే నేను రాసిన లేఖని యువరాజు దామోదర్ నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయాడు. మహారాణి గారు, ఒకవేళ ఇది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఆ పని చేసింది ఈ లాహిరి అయి ఉంటుంది. Finally, the job is done. Rani Lakshmibai is wanted dead or alive. క్వీన్ ఆఫ్ విక్టోరియా రాణి నుంచి ఆదేశాలు వచ్చాయి. మరో పక్క లక్ష్మీబాయి మహారాణి భవనంలో మన నమ్మకమైన ఒక గూఢచారి ఉన్నాడు. మహారాణి, నువ్వు అయిన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళే నీకు చాలా హాని చేయనున్నారు. ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి. మహారాణి లక్ష్మీబాయి, చివరికి అనుకున్నది సాధించాం. చాలు, మీరు వేసిన పథకం ప్రకారమే అన్ని జరిగాయంటే ఆ లక్ష్మీబాయిని ఝాన్సీ నుంచి వెళ్ళగొట్టడం ఎంతో తేలికవుతుంది. పైగా ఎవరికీ నా మీద అనుమానం రాదు. రోషన్ బాగ్లో జరిగిన దారుణ హింసాకాండకి లక్ష్మీబాయే బాధ్యురాలు. ఆంగ్లేయులు ఆమెను దారుణ హంతకురాలుగా చిత్రీకరించారు. ఈ వార్త దావానలంలా వ్యాపించిపోయింది. లక్ష్మీబాయి మహారాణి తలపెట్టిన విప్లవంలో చేతులు గలిపిన వారంతా నిర్ఘాంతపోయారు. నమ్మశక్యం కాకుండా ఉంది. Attention! Great soldiers of Britain, Captain Hubert welcome all of you to India. ఇది వరకు మీరు విధి నిర్వహణలో అనేక ప్రాంతాలు వెళ్లి ఉంటారు. అయితే ఇక్కడ ఇండియాలో మీకు మరుపురాని అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో మనం చాలా ముఖ్యమైన ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. అదే ఝాన్సీ. ఒకసారి ఝాన్సీని కైవసం చేసుకుంటే ఇండియాని పాలించాలన్న మన కోరిక నెరవేరినట్లే. మొత్తం ఇండియాలో మన బ్రిటిష్ పరిపాలన నడుస్తోంది. విక్టోరియా రాణి గారికి ఝాన్సీని కానుకగా ఇవ్వబోతున్నాం. మనం హ్యూబర్ట్ ని ఎలాంటి ఇరకాటంలో ఇరికిస్తాము అంటే వాడి సైన్యం ఝాన్సీకి చేరుకోకుండా చేస్తాం. చూడు గంగన్న, నువ్వు వెంటనే ఝాన్సీకి వెళ్ళు. ఇక్కడి పరిస్థితుల్ని మనోకి వివరంగా తెలియజేయి. ఎందుకంటే బుందేల్ఖండ్ ప్రాంతం నుంచి ఝాన్సీని పూర్తిగా విడగొట్టేశారు. పైగా మనోకి ఇంకా తెలియదు ఆంగ్లేయులు ఆమెని హంతకురాల్ని చేశారని. వాళ్ళు ఆమెను చంపాలని చూస్తున్నారని కూడా తెలియదు. సరే నానా సాహెబ్ గారు, నాకు చెడ్డ పేరు తేవాలని వాళ్ళు తమ దేశస్తుల్ని ఇంత క్రూరంగా చంపేస్తారా? రోషన్ బాగ్లో జరిగిన ఈ మారణకాండ ఇప్పట్లో ఎవరు మర్చిపోలేరు. కానీ దురదృష్టం ఏమిటంటే మహారాణి గారు, దీనికి చరిత్ర పుటలలో ఆంగ్లేయుల పేరు రాయడానికి బదులు ఆ చెడ్డ పేరు మీకే రావాలని వాళ్ళు ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు. రాణి లక్ష్మీబాయి కేవలం నిరపరాధులను చంపడమే కాకుండా వాళ్ళకి అంత్యక్రియలు కూడా జరిపించకుండా బాతి పెట్టేసింది. మనం ఫాదర్ ని క్రైస్తవ మతానుసారం పాతి పెడదాం. రాణి లక్ష్మీబాయి